నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. మీ జాతక సమస్యలకై మీరు రిజిస్టర్ చేసుకోవాల్సిన IVRS నంబర్స్ 5051010631255563. మీరు రిజిస్టర్ చేసుకునే విధానం మీ పేరు, పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన స్థలం, అలాగే మీ సమస్య. బర్త్ డీటెయిల్స్ లేని వారు ప్రశ్న జాతకం ద్వారా మీ సమస్యకి పరిష్కారం తెలుసుకోవచ్చు. జ్యోతిష్యంలో డాక్టరేట్ పొందిన తొలి తెలుగు మహిళ డాక్టర్ సంధ్యలక్ష్మి గారు మీ సమస్యలకి పరిష్కార మార్గాలు తెలియజేస్తారు. అమ్మ నమస్కారం. అమ్మ నమస్కారం. ప్రేక్షకులకి నమస్కారం. అమ్మ, మీరు ఇంతకు ముందు గోపురంలో చెప్పారు కదా, సహస్ర సూర్యగ్రహణాల్లో లభించే పుణ్యం ఇప్పుడు ఈ నెల అంటే కమింగ్ 8న ఒకరోజు చేసే పూజలకు అలాగే వ్రతాలకు ఖచ్చితంగా మనకు లభిస్తుంది అని చెప్పేసి ఎలా సాధ్యం అంటారమ్మా? ఎలా సాధ్యం? మనకి కొన్ని అలభ్య యోగాలు అని ఉంటాయి. అంటే అరుదుగా వచ్చేటువంటి యోగాలు అని. అలభ్య యోగాలు అంటే అరుదుగా వచ్చి ఇవి సంవత్సరంలో 2 సార్లు 3 సార్లు రావచ్చు, ఒక్కొక్క సంవత్సరంలో రాకపోవచ్చు. ప్రతి సంవత్సరం అయితే ఎక్కడో చోట వస్తుంది. అయితే కొన్ని సంవత్సరాలు రాకపోవచ్చు కూడా, ఒక్కొక్కసారి రావచ్చు. అందుకే అరుదుగా వచ్చేటువంటి యోగాలుగా చెప్పుకుంటారు. అయితే వీటిల్లో ముఖ్యంగా అనేక యోగాలు ఉన్నాయి. వాటిలో ఈరోజు మనం సూర్యుడికి సంబంధించింది చెప్పుకుందాం. ఎందుకంటే ఎల్లుండి మనకి ఇవాళ శుక్రవారం కదా. అవును. ఎల్లుండి ఆదివారం, ఇవాళ 6వ తారీఖు, ఎల్లుండి జూన్ 8, 8వ తారీఖు రోజు ఇది మనకి సంభవిస్తోంది. కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా మనం సూర్యుడి గురించి చెప్పుకుందాం. అయితే సూర్యుడి గురించి ఏమిటంటే, మామూలుగా ఇప్పుడు ఏదైనా ఒకటి మనం ఒక పుణ్యం, ఒక దానం, ఒక జపం, ఒక హోమం, ఒక తర్పణం, ఒక అభిషేకం చేసాం. ఆ రోజు చేసిన దానికి సమానమైన ఫలితం శాస్త్రంలో ఏం చెప్పారో అది మాత్రం మనకి వస్తుంది. ఒక రుద్రాభిషేకం చేసాం, దానికి ఉండేటువంటి పుణ్యం ఏదో, దానికి వచ్చేటువంటి ఫలితం ఏదో వస్తుంది. ఒక జపం చేసాం, ఒక 100 జపం ఒక రోజు చేస్తే 100 జపానికి తగినటువంటి ఫలితం వస్తుంది. అదే ఒక సూర్యగ్రహణం రోజు చేసాం, 1000 ఫలితం వస్తుంది. ఓహో, అర్థమైందా? అదేవిధంగా సూర్యుడి పరవటి రోజులు కొన్ని మనకి ఉంటాయి. అవి ముఖ్యంగా అలాంటి సమయాల్లో చేయటం వల్ల అధికమైనటువంటి పుణ్యం వస్తుంది అంటారు. అంటే మాస సంక్రాంతి అంటే సూర్యుడు ఒక రాశి నుంచి ఒక రాశిలోకి మారినప్పుడు, తర్వాత కర్కాటకం, మనకి కర్కాటకంలోకి సూర్యుడు వచ్చినప్పుడు దక్షిణాయనం అని, మకరంలోకి వచ్చినప్పుడు ఉత్తరాయణం అని మనం చేస్తూ ఉంటాం. అవి విశేషమైనటువంటివి. రథసప్తమి రోజు ముఖ్యంగా రథసప్తమి, భానుసప్తమి. భానుసప్తమి అంటే ఆదివారం సప్తమి రావడం. అంతేకాకుండా రథసప్తమి మనకి అందరికీ తెలుసు, సంవత్సరానికి ఒకసారి మాఘమాసంలో వస్తూ ఉంటుంది. ఇలాంటివి వచ్చినప్పుడు మనకి మామూలప్పుడు కంటే కూడా 1000 ఫలితం వస్తుంది. ఇవన్నీ కూడా దానికి సమానమైనటువంటి, అంటే సూర్యగ్రహణంలో చేసిన దానికి సమానమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తోంది. ఓకే అమ్మ, అయితే మరి సహస్ర సూర్యగ్రహణాల్లో చేసినంత పుణ్యం వస్తుంది అని చెప్పేసి అంటున్నారు కదా, మరి ఇందాక మనం చెప్పుకునే ఏమిటంటే సూర్యగ్రహణానికి సమానమైనటువంటి ఫలితం వస్తుంది భానుసప్తమి రోజు చేసిన, రథసప్తమి రోజు చేసిన అని మనం చెప్పుకున్నాం. అలా కాకుండా రేపు అంటే ఎల్లుండి రాబోయేది జూన్ 8వ తారీఖు రాబోయేటువంటిది మనకి పాతార్క యోగం అంటారు. ఈ పాతార్క యోగం రోజు ఎవరైనా ఎలాంటి జప, దాన, హోమ, అర్చన, అభిషేక సమారాధనలు చేసినా వాళ్ళకి 1000 సూర్యగ్రహణాల్లో చేస్తే ఎలాంటి పుణ్యం లభిస్తుందో అలాంటి పుణ్యం లభిస్తుంది. అంటే 1000 సూర్యగ్రహణాలంటే సంవత్సరానికి ఒకసారి కూడా ఒక సూర్యగ్రహణం రావచ్చు, రాకపోవచ్చు. ఒక్కొక్కసారి 2 రావచ్చు, ఒక్కొక్కసారి 3 రావచ్చు, ఒక్కొక్క సంవత్సరం రాకపోవచ్చు. 1000 సంవత్సరాలు బ్రతికినా పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు మనం అదే కర్మ చేయలేం కదా. వృద్ధాప్యంలో కానీ పసితనంలో కానీ మనం ఎక్కువగా రెమెడీస్ చేసే అవకాశం లేదు. మధ్యకాలంలో మాత్రమే చేస్తాం. కానీ ఈ ఒక్కరోజు చేస్తే 1000 సూర్యగ్రహణాల్లో చేసినంతటువంటి ఫలితం అంటే ఎన్ని రెట్లు? మామూలుగా ఒక అభిషేకము, ఒక గోదానం చేశారు మీరు మామూలు సమయంలో, గోదానం చేసినటువంటి ఫలితం వస్తుంది. ఒక సూర్యగ్రహణ సమయంలో చేశారు, 1000 గోదానాలు చేసినటువంటి ఫలితం వస్తుంది. అదే ఎల్లుండి చేశారనుకోండి, 10 కోట్ల గోవులు దానం చేసినటువంటి ఫలితం వస్తుంది. మనం చేసిన పాపాలన్నీ కొట్టుకుపోయేలాగా. ఒక జపం చేశారు, ఒక 100 జపం చేశారు, మామూలుగా జపానికి తగినటువంటి ఫలితం. అదే సూర్యగ్రహణంలో చేశారు, 1000 లక్ష చేసినటువంటి ఫలితం. అదే ఇప్పుడు చేశారు, 10 కోట్ల జపం చేసినటువంటి ఫలితం. ఓహో, అంటే అన్ని రెట్లు అది పెరిగి ఫలితాన్ని ఇస్తుంది. అది కూడా అక్షయ ఫలితాన్ని ఇస్తుంది. ఎన్నో జన్మల నుంచి మనకు వచ్చేటువంటి శాపాల వలన కానీ, దోషాల వలన కానీ,
మనకి ఏ పనులు ముందుకు నడవటం లేదు అని ఎవరు బాధపడుతూ ఉంటారో అవన్నీ ఒకసారి కొట్టుకుపోతాయి కదా, ఒక సునామీలాగా కొట్టేస్తుంది అవన్నిటిని. అవునవును. అంటే అంతటి అలభ్యమైనటువంటి పుణ్యమైనటువంటి యోగం కలిగినటువంటి రోజు మనకి ఎల్లుండి ఆదివారం పాతార్క యోగం. అమ్మ, పాతార్క యోగం అని చెప్పేసి అంటున్నారు కదా, అసలు అంటే ఏంటి? పాతార్క యోగం అనేటువంటిది ఎప్పుడైనా ఆదివారం వ్యతిపాత యోగం ఏర్పడినప్పుడు ఆ రోజు పాతార్క యోగం అంటారు. అంటే వ్యతిపాత అనేటువంటిది మామూలుగా మనం పంచాంగము అంటున్నాం. అంటే తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు ఈ 5టిని కలిపి మనం పంచాంగం అంటాం. అయితే మనకి నక్షత్రాలు 27 నక్షత్రాలు ఉంటాయి. అదేవిధంగా ఒక్కొక్క రోజుకి ఒక యోగం చొప్పున 27 యోగాలు ఉంటాయి మనకి. వాటిలో వ్యతిపాత, వైద్యుతి అనేటువంటివి కూడా కొన్ని యోగాలు. ఈ వ్యతిపాత యోగం ఎప్పుడు ఆదివారం రోజు ఏర్పడుతుందో అప్పుడు దీనికి పాతార్క యోగం అనేటువంటి పేరు. అత్యంత విశిష్టమైనటువంటి పుణ్యకాలంగా, పర్వటి కాలంగా చెప్తారు దీన్ని. అంటే ఇది సంవత్సరంలో ఒకసారి ఖచ్చితంగా రావాలి అనే లేదు, రావచ్చు రాకపోవచ్చు. అయితే అమ్మ, వ్యతిపాత యోగంలో శుభకార్యాలు లాంటివి చేయొచ్చు అంటారా? మనకి వ్యతిపాత యోగం ఉన్నప్పుడు శుభకార్యాలు చేయకూడదు అని చెప్పేసి సూర్య సిద్ధాంతంలో కనిపిస్తోంది. అయితే మామూలుగా ఇప్పుడు మనకి మూఢం వచ్చినా, ఆషాఢ మాసం వచ్చినా కూడా అన్నప్రాసన లాంటివి ఆపకూడదు, అవి చెయ్యొచ్చు అని చెప్పేసి దానికి మాత్రం ముహూర్తాలు ఉంటాయి. కానీ ఇక్కడ చెప్పేటువంటి విషయం ఏమిటంటే అలాంటివి కూడా ఈ పాతార్క యోగం అంటే ఒకరోజే ఉంటుంది కాబట్టి ఆ రోజు ఇలాంటివి కూడా చేయకూడదు అనేటువంటి విషయం కనపడుతోంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. అంటే శుభకార్యాలు ఈసారి చాలా కనిపిస్తూ ఉన్నాయి మనకి. 8వ తారీఖు రోజు చాలా ముహూర్తాలు కూడా ఉన్నట్టు కనిపిస్తోంది. ఇక్కడ ఏమిటంటే ఉత్తరాదిన దీని గురించి చాలా బాగా పట్టించుకుని దాన్ని నిషేధిస్తున్నారు. కానీ దక్షిణాదిలో కొంతమంది దీన్ని పట్టించుకోకుండా ముహూర్తాలు పెట్టేస్తూ ఉన్నారు. దీన్ని అంతగా వాళ్ళు లెక్కలోకి తీసుకోవటం లేదు. అలాంటి వాళ్ళందరూ కూడా ఆ రోజు ప్రత్యేకంగా సూర్యుడికి అర్చనలు లాంటివి చేసుకోవడం వల్ల ఆ దోషం కూడా పోయేటువంటి అవకాశం ఉంటుంది. ఓహో, ఓకే. సో దీని గురించి మరింతగా మాట్లాడుకుందాం. ఇప్పుడైతే సరిత అనే కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడతాం. హలో 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 నమస్కారం అండి. నమస్తే. సరిత పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా, ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాం అండి. ఓకే అండి. నవంబర్ 20, 1987 ఓకే అండి. ఉదయం 6 గంటలకు గోదావరి కండిలో పుట్టారు. అవునండి. అలాగే మీ హస్బెండ్ డీటెయిల్స్ కూడా ఉన్నాయండి, ఒకసారి ఆయన కూడా మనము తెలుసుకుందాము. డిసెంబర్ 29, 1980 ఓకే. ఉదయం 9 గంటల 15 నిమిషాలకు వరంగల్లో పుట్టారు. అవునండి. అలాగే మీరు రిజిస్టర్ చేసుకున్న సమస్య సంతానం కోసం గవర్నమెంట్ జాబ్ గురించి కూడా వస్తుందా లేదా అన్నది తెలుసుకుందాం అనుకుంటున్నారు కదా. అవునండి. ఓకే, డీటెయిల్ గా చెప్పండి మేడం తోటి. నమస్కారం అమ్మా. నమస్తే మేడం. చెప్పండి. మాకు మ్యారేజ్ అయ్యి 2 years అయింది మేడం, మొన్న ఫిబ్రవరికి. అయితే ఇంకా పిల్లలు కలగలేదని మీకు కన్సీవ్ అయ్యారా ఒకసారి అయినా? లేదండి, అసలు కన్సీవ్ కాలేదు. మీకు కంగారు పడే అవసరం ఏమీ లేదు, కానీ వెంటనే అయ్యే యోగ్యత కూడా కనిపించటం లేదు. ఒకటేమిటంటే మీకు 2018 దాటాలమ్మా. 18 దాటి అంటే శని అంతర్దశ మీ వారికి నడుస్తోంది. ఆ తర్వాత ఇంకోటి ఏమో గోచార రీత్యా కూడా మీ పంచమాధిపతి మీదికి గోచార శని రాబోతూ ఉన్నాడు. పంచమ స్థానాన్ని కూడా వీక్షిస్తాడు గోచార రీత్యా వారి జాతకంలో. అందుకని ఇప్పుడు వెంటనే మీకు సంతానం కలగదు, కానీ మీరు కొన్ని దోషాలు కూడా కనిపిస్తున్నాయి ఇద్దరి జాతకాల్లో. అందుకని సంతానం కలగటానికి మీరేం చేస్తారు, నిత్యం సంతాన గోపాలస్వామి మంత్రాన్ని, ఆ తర్వాత లలితా సహస్రనామం, గర్భరక్షాంబికా మంత్రం, షష్ఠీ స్తోత్రాన్ని నిత్యం ఇద్దరు పారాయణ చేస్తూ ఉండండి. మంత్ర జపం చేస్తూ ఉండండి. అవి చేసినంతసేపు ఆవు పెరుగు నుంచి తీసినటువంటి వెన్నని చేతిలో పట్టుకొని దానిలో ఖర్జూర ఫలం వేసి నివేదన చేసి దాన్ని మీరిద్దరు మాత్రమే తింటూ ఉండండి. తర్వాత రేపు ఆగస్టులో మనకి పుత్రద ఏకాదశి అనేటువంటి ఏకాదశి రాబోతోంది. అప్పటి నుంచి ఒక సంవత్సర కాలం ఏకాదశి వ్రతాన్ని చేయండి. ఆ వ్రతం చేసిన చాలామందికి సంతానం కలగటం చూశాను. చాలామంది ఫీడ్బ్యాక్ కూడా ఇస్తూ ఉన్నారు, ఆ వ్రతం చేసి సంతానం కలిగిందని. మీరు కూడా ఆ ప్రయత్నం చేయండి. ఓకే, మరి విన్నారు కదా, మరి మేడం చెప్పిన రెమెడీస్ అన్నీ కూడా చేసుకోండి, తొందరలోనే మీకు పిల్లలు పుడతారు. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మ, వ్యతిపాత యోగం అని దాని గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అయితే అసలు ఇది ఎలా ఏర్పడుతుంది అంటారు? ఇది ఏర్పడటానికి సాయన రవి చంద్ర క్రాంతులు కూడా సమానమైనప్పుడు, అంటే ఉత్తర దక్షిణ గోళాల్లో ఈ రెండిటి క్రాంతి సమానంగా ఉన్నప్పుడు ఈ వైద్యుతి అనేటువంటిది, తర్వాత వ్యతిపాత, మనం వ్యతిపాత గురించి చెప్పుకుంటున్నాం కదా, వ్యతిపాత యోగం ఏర్పడుతుంది.
ఆ వ్యతిపాత యోగం ఏర్పడడానికి సాయన రీత్యా, అంటే మనకి సాయన పద్ధతి వేరుగా ఉంటుంది, సాయన రవిచంద్ర క్రాంతులు సమానం కావాలి. అంటే అది కొంచెం సిద్ధాంతపరమైనటువంటి, అదే ఏం అర్థం కాలేదని చెప్పేసి సిద్ధాంతపరమైనటువంటిది. ఓకే, అయితే దీనికి స్వరూపం ఎలా ఉంటుందంటారు వ్యతిపాతం? దీని స్వరూపం చెప్తారు. నల్లని శరీరము, భయంకరమైనటువంటి ఆకృతి, చింతనిప్పులు కక్కేటువంటి, అంటే ఎర్రగా ఉండేటువంటి కళ్ళు, భయంకర ఆకృతి కలిగినటువంటి రూపం కలిగి ఉంటుందిట. ఈ రూపాన్ని పక్కన పెడితే ఈ సాయన రీత్యా ఎప్పుడైతే సూర్యచంద్ర క్రాంతులు సమానం అవుతాయో ఉత్తర దక్షిణ గోళాల్లో కానీ ఏదైనా ఒకవైపు కానీ వెళ్ళినప్పుడు అక్కడ సూర్యుడు మాత్రం ప్రజ్వలనంగా జ్వలిస్తూ ఉంటాడట, చాలా తేజంగా ఉంటాడట. ఓకే, అందుకని ఆ రోజు జపదాన హోమాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్తారు. సూర్యోపాసన చేస్తే మంచి ఫలితాలు వస్తాయని చెప్తారు. ఓకే అమ్మ, మరి ఈ జూన్ 8న అరిష్ట శాంతికి ఎవరెవరు ఎలాంటి జాగ్రత్తలు చేసుకోవాలంటారు? ఇది కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇక్కడ ఏమిటంటే అన్నిటికీ శాంతి అని చెప్తున్నారు కాబట్టి ఎవరైనా జూన్ 8వ తారీఖు రోజు సిజేరియన్ ఆపరేషన్స్కి ముహూర్తాలు పెట్టుకుని ఉంటే దానికంటే ముందు కానీ దాని తర్వాత కానీ 1-2 రోజులు సవరించుకోండి. కానీ ఆగనటువంటిది కూడా ఉంటుంది కదా, జననం మనం చెప్పలేం. అందుకని ఎవరైనా ఆ రోజు సహజంగానే డెలివరీ అయ్యి పుట్టారనుకోండి పిల్లలు, ఆ పిల్లల పేరు మీద, అదేవిధంగా ఆ రోజు అంటే జూన్ 8వ తారీఖు రోజు ఎవరైనా ప్రథమ రజస్వల అయి ఉంటే వాళ్ళ పేరు మీద కూడా అరుణ పారాయణం కానీ, సూర్య నమస్కారాలు, శివుడికి అభిషేకం లాంటివి, శాంతి అంటే వీటికి అరిష్ట శాంతి కలగాలి అనేటువంటి సంకల్పంతో చేయించాలి. అమ్మ, కొంతమంది తెలియకుండా ఈ జూన్ 8న ఏవో శుభకార్యాలు చేసుకుంటూ ఉంటారు కదా, మరి అలాంటి వాళ్ళకి ఎటువంటి పరిహారం లాంటివి చేసుకుంటే మంచిదంటారు? తెలియకుండా ఎవరైనా ముహూర్తాలు పెట్టుకున్నారు అంటే కొంతమంది ఇటువైపు పాటించడం లేదు కాబట్టి ముహూర్తాలు పెట్టుకుని ఉండవచ్చు. అందుకని కంగారు పడే అవసరం ఏం లేదు. కానీ ఆ రోజు ఎవరెవరు శుభకార్యాలు చేసుకుంటూ ఉన్నారో అరిష్ట శాంతి కోసం అని చెప్పేసి, అంటే ఏ శుభకార్యం చేశారో దానికి తగినటువంటి అరిష్టం జరగకూడదు అనేటువంటి సంకల్పంతో అరుణ పారాయణం, సూర్య నమస్కారాలు, సూర్యుడికి సంబంధించినటువంటి జపాలు చేయించుకోవడం, వాళ్ళ నక్షత్రానికి సంబంధించినటువంటి శాంతి జపం చేసుకోవడం, ఆ తర్వాత ఈ సంవత్సరం వాళ్ళకి ఏ గ్రహాలు అనుకూలంగా లేవో దానికి సంబంధించినటువంటి జపాలు చేయటం, దానాలు చేయటం, అన్నశాంతి సమారాధన చేయాలంటారు. అన్న సమారాధన చేయాలి అంటారు, అంటే అన్నదానం చేయాలి, రుద్రాభిషేకాలు చేయించుకోవడం వల్ల అది పరిహారం అవుతుంది అనేటువంటి విషయం కూడా మనకి కనపడుతోంది. ఓకే, అయితే అమ్మ మరి ఎలాంటివి దానాలు చేస్తే మంచిది అంటారు ఈ పాతార్క యోగంలో? ఇప్పుడు ఏ దానమైనా చేయవచ్చు. ముఖ్యంగా ఏమిటంటే ఇక్కడ ఎవరికైనా అల్పాయుష్యు లేదా అపమృత్యు దోషాలు ఉన్నాయి వాళ్ళందరూ కూడా నువ్వులు దానం చేస్తే చాలా మంచిది. నవగ్రహ దోషాలు ఉన్నాయి, నవధాన్యాలు దానం చేస్తే మంచిది. తర్వాత ఏ గ్రహం యొక్క దశ నడుస్తోందో లేక పీడ ఉందో దానికి సంబంధించినటువంటి దానాన్ని కూడా వాళ్ళు చేయవచ్చు. అంటే ఇది జాతక రీత్యా మనం చెప్పుకునేటువంటిది. అలా కాకుండా పుణ్యం కోసం కూడా మనం అనేక దానాలు చేస్తూ ఉంటాం కదా, వాటికి సంబంధించి ఏమిటంటే గోదానం చేయటం, భూదానం చేయటం, అన్నిటికంటే ముఖ్యంగా సువర్ణ దానం. సువర్ణ దానం అంటే బంగారం దానం చేయటం అని చెప్పచ్చారు. మీరు బంగారం దానం చేస్తామా అని అనద్దు. ఎందుకంటే రోగ శాంతి, రోగ నివారణ జరగాలి అంటే అనేక రోగాలకి ప్రత్యేకంగా అనేక విధాలుగా అంటే అది గోదానం చేయాలి. ఏది ఆ రూపు అంటే గోవు రూపంలో సువర్ణ దానం చేయటం, గరుడ పక్షి రూపంలో దానం చేయటం, ఇలాంటివి అనేకంగా మనం అనేక రోగాలకు చెప్పుకుంటూ ఉన్నాం. అలా ఏ ఏ రోగాలకు ప్రత్యేకించి ఎలాంటి దానాలు చేయాలి అని ఉందో వాళ్ళందరూ కూడా దానికి సంబంధించినటువంటి దానాన్ని చేయవచ్చు. ఒకవేళ మీకు తెలియలేదనుకోండి, ఇప్పుడు బంగారు రూపులు వరలక్ష్మి వ్రతాన్ని కొనుక్కుంటారు కదా, అలా 1/2 గ్రాములో కానీ 1/4 గ్రాములో కానీ చిన్నవి బంగారంది తెచ్చి దానిలో సూర్య ప్రతిబింబాన్ని పెట్టి అంటే అచ్చు వేయించి దాన్ని దానం చేయొచ్చు. అచ్చు వేయించి అంటే రోగ నివారణ జరుగుతుంది. అందుకని వస్త్రదానం చేయటం, ఫలదానం చేయటం, శాఖాదానం చేయటం, అన్నదానం చేయటం, ఇలా ఎవరెవరికి వీలైనటువంటి దానాల్ని వాళ్ళు చేయటం వల్ల అంటే 10 కోట్ల రెట్ల పుణ్యం వీళ్ళకి వస్తుంది, పాప పరిహారం జరుగుతుందని చెప్తున్నారు కదా. అందుకని అంతేకాదు ఎవరెవరికి ఎలాంటి మంత్రోపాసనలు ఉన్నాయో, మంత్రోపదేశం తీసుకుని ఉన్నారో అవన్నీ కూడా ఆ రోజు ఎక్కువగా జపం చేయటం వల్ల కూడా ఆ మంత్ర సిద్ధి కలుగుతుంది. మనం ఉద్యోగం కావాలంటే రాజమాతంగి అని చెప్పుకుంటూ ఉన్నాం, ఇల్లు కావాలంటే మనం చింతామణి గ్రహాంతస్థ అని చెప్పుకుంటూ ఉన్నాం, పెళ్లి కావాలంటే కామేశబద్ధ మంగళ్య అని చెప్పుకుంటూ ఉన్నాం. ఇలా అనేక రకాలుగా అచ్యుతానంత గోవింద మంత్రం చెప్పుకుంటూ ఉన్నాం. చిన్న చిన్నవి ఎవరెవరికి ఏది కావాలి అని అనుకుంటే విద్య కోసం హైగ్రీవ మంత్రం, సరస్వతి మంత్రం, సరస్వతి కవచం, సూర్య నమస్కారాలు, సూర్యుడికి సంబంధించినటువంటివి, అరుణ పారాయణం చేయడం,
అవన్నీ అందరూ చేయించలేకపోతే సూర్యుడికి నమస్కారం చేసుకుని అర్ఘ్యప్రదానం చేయండి. ఆ తర్వాత ఆదిత్య హృదయం చదువుకోండి. అంతేకాదు పితృదేవతల కోసం అని చెప్పేసి వాళ్ళకి నరకం నుంచి విముక్తి కలగాలని తల్లిదండ్రులు లేని వాళ్ళందరూ కూడా ఆ రోజు తర్పణాలు వదలాలి. మంత్రాలు ఉపదేశం ఉన్నటువంటి వాళ్ళు మంత్ర అధిదేవతలకి తర్పణాలు వదలాలి. సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేయాలి. ముఖ్యంగా పుణ్యనదిలో స్నానం చేయటం, అర్ఘ్యప్రదానం చేయటం, దీపదానం చేయటం, నదిలో దీపాన్ని వదిలేయటం, శివుడికి అభిషేకం చేయటం, ఇష్టదైవానికి అర్చనలు చేయటం, ఏది చేసినా కోటి రెట్ల పుణ్యం. సహస్ర సూర్యగ్రహణాల్లో చేసినటువంటి పుణ్యం. అంటే ఆ రోజులో ఏ టైంలో చేసినా పర్లేదంట? పొద్దున్నుంచి సాయంత్రం వరకు, సూర్యుడు ఉన్నంత వరకు కూడా, ఆ రోజంతా కూడా దాదాపు 4-5 గంటల వరకు కూడా వ్యతిపాత యోగం ఉంది. అందుకని ఆ రోజు విశిష్టమైనటువంటిది. ఓకే, ఏమన్నా చేసుకోవచ్చు. అయితే ఉపాసన లేని వాళ్ళు ఇప్పుడు మీరు చెప్పిన మంత్రాలు అందరూ చేసుకోదగ్గ మంత్రాలు. ఎవరికి కావాలి నమస్కారం చేసుకోండి, ఆదిత్య హృదయం చదవండి, లలిత సహస్రనామం చేయండి, విష్ణు సహస్రనామం చేయండి, శ్రీరామనామ జపం చేయండి. ఏదో ఒక జపం, ఏదో ఒక మంత్రం. అవును, 10 కోట్ల రెట్లు పుణ్యం వస్తుందని చెప్పేసి అన్నారు. ఓకే, అయితే ఎలాంటి నియమాలు పాటించాలమ్మా ఈ 8వ తారీఖుని మనం? ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఏమిటంటే ఎలాంటి నియమాలు పాటించాలి? సూర్యవ్రతం చేస్తున్నామంటేనే చాలా కఠినమైనటువంటి నియమాలు పాటించాలి. ఆ రోజు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు, అంటే కోరిక ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కూడా, అంటే అభీష్టం కోసం జపం చేసేవాళ్ళు చేయని వాళ్ళు కూడా బ్రహ్మచర్యం తప్పనిసరిగా చేయాలి. మద్యమాంసాలని కానీ మిగతా బలహీనతలు, ఏదో జర్దా తినడం, ఇంకేదో ఉంటాయి కదా, అలాంటి అలవాట్లన్నింటినీ కూడా మానుకోవాలి. రాత్రిపూట భోజనం చేయకూడదు, మధ్యాహ్నం పూటే భోజనం చేయాలి, ఏకభుక్తం చేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా అసత్యాలు, ఎందుకంటే ఇంత జపం చేసి ఉంటారు కదా, అసత్యాలు ఆడడం, ఎవరిని తిట్టడం, శపించడం లాంటిది చేయకూడదు. చేశారో ఈ పుణ్యం అంతా జల్లెట్లో పోసినట్టే మొత్తం పోతుంది. అందుకని చాలా నిష్టగా, మనసులో కూడా శత్రువుని కూడా తిట్టుకోనంత సత్వంగా ఆ రోజు ఉండండి. కనీసం ఒక్కరోజు అన్న. ఓకే అమ్మ, ఇప్పుడైతే అఖిల్ కుమార్ అనే కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్కారం అండి. అఖిల్ కుమార్ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా? అవును మేడం. ఓకే, మీది ప్రశ్న జాతకం అండి. మీ సమస్య ఏంటో చెప్పండి మేడం తోటి. ఓకే, నమస్కారం అమ్మా, చెప్పండి. అమ్మ నమస్కారం అమ్మ. చెప్పండి. చాలా సంతోషం మీతోటి మాట్లాడుతున్నందుకు. చెప్పండి అమ్మా. అమ్మ, మా బాబు పేరు అఖిల్ కుమార్ అండి. ఈయన ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ కి వెళ్తున్నాడు. నెక్స్ట్ ఈయనది ఎడ్యుకేషన్ గానీ, ఈయన మ్యూజిక్ కూడా నేర్చుకుంటున్నాడు మేడం. అయితే ఈయనకి ఎడ్యుకేషన్ లో బాగుంటుందా, బిజినెస్ లో బాగుంటుందా, నెక్స్ట్ ఈయన మ్యూజిక్ లో బాగుంటుందా, ఈయన ఏ రంగంలో పోతే ఎలా అభివృద్ధి సాధించగలుగుతాడు అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మేడం, ఈయనది డేట్ ఆఫ్ బర్త్ 5:30, టైం 5:30 అని అన్నాము. కరెక్ట్ గా మాత్రము అది ప్రశ్న వేశారుగా, ఇంకా డేట్ ఆఫ్ బర్త్ టైం అక్కర్లేదమ్మా. డేట్ ఆఫ్ బర్త్ టైం అక్కర్లేదు. మీరు మ్యూజిక్ అన్నారు, మ్యూజిక్ అతను నేర్చుకోగలడు, కానీ ఎక్కువగా దాని మీద పెట్టకుండా అతను చదువు మీదే పెడితే మంచిది. బిజినెస్ కూడా ఇతనికి బాగానే ఉంటుంది, కానీ వెంటనే కాదు. ఇంకా చిన్నపిల్లాడే కాబట్టి, చిన్నపిల్లాడ వయసు ఏంటో మీరు చెప్పలేరు. ఓకే, తర్వాత ముందు బిజినెస్ చేసినా కూడా బాగానే ఉంటుంది. మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. చదువు బాగా చెప్పించండి. కళ అనేటువంటిది అతనికి సైడ్గా నేర్చుకోవడానికి, ఆనందించడానికి పనికొస్తుంది. ఓకే, మరి విన్నారు కదండి. మరి మేడం చెప్పిన విధంగానే మీ అబ్బాయిని ట్రైన్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మాయి, వాళ్ళకి సమయం కూడా అయిపోయింది. మరిన్ని విషయాలతో మళ్ళీ మనం ఎల్లుండి కలుసుకుందాం అమ్మా. ఇది ఇవాల్టి శుభమస్తు కార్యక్రమం. వచ్చే కార్యక్రమంలో మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం.